నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఈ కాన్స్టిట్యున్సీ ఎప్పుడు ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటుంది. రకరకాల గొడవలు, ఆరోపణలతో పొలిటికల్ హీట్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. గతంలో ఇక్కడ ముఠాకక్షలు, రాజకీయ ఘర్షణలు చాలా కామన్ గా ఉండేవి. అదంతా వేరే సంగతి. కానీ ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన, పూర్తి నేలబారు వ్యవహారాలు నడుస్తున్నాయని టాక్ నడుస్తుంది కాన్స్టిట్యున్సీలో. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులపై నిత్యం ఆరోపణలు వెల్లువెత్తునే ఉన్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా తాజాగా చికెన్ వ్యాపారంతో ముడిపెట్టి వస్తున్న ఆరోపణలు ఎమ్మెల్యే ప్రతిష్టను దిగజారుస్తున్నాయన్న ఆవేదన కూడా ఉందట కొందరు టీడీపీ నాయకులు. ఆళ్లగడ్డ కాన్స్టిట్యున్సీలో చికెన్ దందానే లేటెస్ట్ పొలిటికల్ హాట్ టాపిక్. ఇప్పుడు ఎమ్మెల్యే మనుషులు చికెన్ వ్యాపారులను బెదిరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రమవడంతో వాటితో తనకు సంబంధం లేదని నిరసన కూడా తెలిపారు అఖిలప్రియ. కానీ తాజాగా చికెన్ వ్యాపారులు ఏకంగా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో పొలిటికల్ కోళ్లు కొక్కరొక్క అంటున్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి చికెన్ వ్యాపారులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరురాలు టీడీపీ నాయకురాలు రమీజాబి చికెన్ వ్యాపారులను బెదిరిస్తున్నారనేది ఆ ఫిర్యాదు సారాంశం. చాగలమర్రి చికెన్ వ్యాపారులు లైవ్ కోళ్లను ఆళ్లగడ్డలను కొంటారు. ఆ కొనేదేదో నా దగ్గరే కొనేయమంటూ చికెన్ షాపుల యజమానులను బెదిరిస్తున్నారట ఆమె. ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే రమీజాబికి అసలు లైవ్ కోళ్ల వ్యాపారమే లేదు. అంటే ముందు షాపులో వాళ్ళని బెదిరించి తర్వాత తన మనుషులతో ఆ వ్యాపారం పెట్టించి దందా చేయాలనా, లేక ఆ బెదిరింపుల పేరుతో చికెన్ అమ్మకాల మీద రోజు ఇంత కమిషన్ ఇవ్వమని డిమాండ్ చేయాలన్న వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతుంది ఆళ్లగడ్డలో. ఆమె ఉద్దేశం ఏదైనా తమను బెదిరిస్తున్నారంటూ చికెన్ వ్యాపారులు చాంద్ బాషా, సర్దార్ ఇంకా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ దగ్గర కోళ్లను కొనకపోతే షాపులు మూయిస్తామని హెచ్చరించినట్టు కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళు. సో కోళ్లు మేమే సప్లై చేస్తాం, కిలోకి 30 రూపాయలు అదనంగా ఇవ్వమంటూ రమీజాబి డిమాండ్ చేస్తున్నారని, ఆ అదనపు భారాన్ని డైరెక్ట్ గా చికెన్ కొనే వాళ్ళ నుంచి వసూలు చేసుకోమంటున్నారని ఎస్పీకి చేసిన ఫిర్యాదులో రాశారు వ్యాపారులు. అధికార పార్టీ నేతల అండా చూసుకునే రమీజాబి చెలరెగుతున్నారనేది చాగలమర్రి చికెన్ వ్యాపారుల ఆరోపణ. రమీజాబి ఎప్పుడు ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెంట తిరుగుతుంటారు. ఆమె కుటుంబం కూడా మొదటి నుంచి టీడీపీలోనే ఉంది. కానీ గతంలో ఎప్పుడు వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు రాలేదు, బెదిరింపులు, నేర చరిత్ర కూడా లేదు. అందుకే ఇప్పుడు కొత్తగా చికెన్ వ్యాపారులు చేస్తున్న ఆరోపణలకు ప్రాధాన్యం వచ్చిందని అంటున్నారు. సో ఇందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే అనుచరులు చివరికి చికెన్ షాపుల్ని కూడా వదలడం లేదన్న టాక్ మాత్రం గట్టిగా ఉంది. ఇది భూమా అఖిలప్రియ ఇమేజ్ ని గట్టిగా డ్యామేజ్ చేస్తుందని, అప్రతిష్ట తీసుకువచ్చే ఇలాంటి వ్యవహారాల మీద ఆమె దృష్టి సారించి అనుచరులని కట్టడి చేస్తారా లేదా అన్నది చూడాలి. సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.